ప్రపంచాన్ని నడిపించేది పవర్. ఆ పవరే లేకపోతే ప్రపంచానికి వెలుగులు కష్టం. ఇప్పటిదాకా సంప్రదాయ ఇంధన వనరులతో విద్యుత్ ఉత్పత్తి చేయడం చూసాం. కానీ ఇకపై అది కుదరకపోవచ్చు. ఎందుకంటే అవసరాలు పెరిగిపోతున్నాయి. దానికి తోడు సహజ వనరులు తరిగిపోతున్నాయి. డిమాండ్కు తగ్గ సప్లై చేయలేక ప్రభుత్వాలకు చెమటలు పడుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొన్నేళ్లలో ప్రపంచానికి చీకట్లు తప్పవు. మరి ఈ పరిస్థితి నుంచి బయటపడేదెలా? ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ఉన్నాయా? ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలపై V6 స్పాట్లైట్. పవర్, విద్యుత్, కరెంట్ పేరేదైతేనేం ఇప్పుడిదే పవర్ఫుల్ టాపిక్. విద్యుత్ వీధి పోరాటాలకు వేదికవుతోంది. ప్రతిపక్షాల ఆందోళనకు బూస్టునిస్తోంది. పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అన్నింటికీ కారణం పవర్. అప్రకటిత కోతలు, టైం సెన్స్ లేని సరఫరా. దాంతో జనానికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కూడు, గూడు, గుడ్డ మనిషి బ్రతికేందుకు ప్రాథమిక అవసరాలు. కొంచెం కంఫర్ట్ గా బతకాలంటే పవర్ కావాలి. సామాన్యుడి నుంచి కోటీశ్వరుడి వరకు, తాతల నుంచి నేతల వరకు అందరికీ పవర్ తోనే పని. అదే పవర్ ఒక గంట పాస్ అవ్వడం ఆగిపోతే, తీగల్లో కరెంట్ లేకపోతే, గ్రిడ్లు కుప్పకూలితే జనం అల్లాడిపోతారు. ప్రభుత్వాలు షేక్ అవుతాయి. ప్రతిపక్షాలు భగ్గుమంటాయి. ఒకటేంటి, ఇలా చెప్పుకుంటూ పోతే కరెంట్ కష్టాలు ఓ పవర్ గ్రిడ్ అందించేంత పవర్ అంతా. అదే గ్రిడ్ కుమ్మరించే కారు చీకట్లంతా. పవర్ పోతే సామాన్యులకొచ్చే ఇబ్బంది సంగతి పక్కన పెడితే చిన్న తరహా పరిశ్రమలు మూతపడతాయి. పంటలు ఎండిపోతాయి. పెద్ద పెద్ద పరిశ్రమలు కోట్లాది రూపాయల నష్టాలు మూటగట్టుకుంటాయి. ఇవన్నీ మనకు తెలిసిన సమస్యలే, అనుభవించిన సంక్షోభమే. పవర్ ప్రాబ్లం ఒక్క సామాన్యులది, పారిశ్రామికవేత్తలదే కాదు, ప్రభుత్వాలది, ప్రతిపక్షాలది, టోటల్ గా ప్రజాస్వామ్యానిది. పవర్ కుండే పవర్ ఎంత, దాని విలువెంత అని ఆరా తీస్తే దాని విలువ అనంతం. పవర్ ఓ రైతు ఉసురు తీస్తుంది, సామాన్యుణ్ణి అల్లాడిస్తుంది, ఓ పారిశ్రామికవేత్తను రోడ్డున నిలబెడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పవర్ ప్రపంచాన్ని నడిపించే ఓ అదృశ్య శక్తి. బొగ్గు విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన ముడిసరుకు. ఆ నిల్వలు అంతకంతకు తగ్గిపోతున్నాయి. ఓవైపు విద్యుత్ సంక్షోభం, మరోవైపు పెరుగుతున్న కోతలు, తరిగిపోతున్న నిల్వలు, కొత్తగా బయటకు రాని క్షేత్రాలు. మరి విద్యుత్ ఉత్పత్తి ఎలా? తగ్గుతున్న నిల్వలతో ఇక ముందు బొగ్గు మీద ఆధారపడే పరిస్థితి లేదు. థర్మల్ పవర్ తెలంగాణకైనా ఇంకే రాష్ట్రానికైనా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తే. తెలంగాణలో కాకతీయ, కొత్తగూడెం, రామగుండం లాంటి పవర్ ప్రాజెక్ట్స్ బొగ్గు నిల్వలను ఆధారంగా చేసుకునే ఏర్పడ్డాయి. విద్యుత్ కోతలకు రాష్ట్రమే పెద్ద ఉదాహరణ. ఇంతకు ముందు ప్రభుత్వాలకు ముందు చూపు లేకపోవడంతో రాష్ట్రంలో చీకట్లు కమ్ముకుంటున్నాయి. దాంతోపాటు భవిష్యత్తు కూడా అంధకారమయ్యే పరిస్థితి. భారీ వినియోగంతో ఇప్పటికే బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయి. రాష్ట్రంలో చాలా వరకు థర్మల్ పవర్ ప్రొడక్షనే. నిల్వలు తగ్గిపోతుండటంతో ముందు ముందు పరిస్థితి ఏంటన్నది అంతుపట్టడం లేదు. తెలంగాణ సంగతి పక్కన పెడితే పక్క రాష్ట్రాలు, ఇతర దేశాలకు బొగ్గు ఆధారిత పవర్ ప్రాజెక్టులే కీలకంగా మారాయి. రాను రాను విద్యుత్తో ప్రపంచం అవసరాలు పెరిగిపోతున్నాయి. దానికి తగ్గట్లే బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయి. మరికొన్నేళ్లలో బొగ్గు నిల్వలు కూడా పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందన్నది నిపుణుల ఆందోళన. 2014 లెక్కల ప్రకారం దేశంలో 2,53,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో థర్మల్ పవర్ ప్రొడక్షనే 1,25,800 మెగావాట్లు. అంటే సగం దేశ విద్యుత్ అవసరాలను బొగ్గే తీరుస్తోందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా చైనా, అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాలో బొగ్గు నిల్వలు అత్యధికంగా ఉన్నాయి. సగానికి పైగా ప్రపంచం అవసరాలను ఈ దేశాలే తీరుస్తున్నాయి. రోజు 6,185 మిలియన్ టన్స్ ని తవ్వి తీస్తున్నారు. మన దేశంలో 585 మెట్రిక్ టన్నుల బొగ్గును వెలికి తీస్తున్నారు. ఇలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కోల్ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయన్న ఆందోళనలు ఉన్నాయి. మరో 4-5 దశాబ్దాల్లో నిల్వలన్నీ అయిపోయే పరిస్థితి. మరి సగం విద్యుత్ అవసరాలను తీరుస్తున్న బొగ్గు అయిపోతే విద్యుత్ వెలుగులు ఎలా సాధ్యం? ఇకపై బొగ్గు మీద ఆధారపడటం ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నది నిపుణుల సూచన. మన దేశంలో 100 థర్మల్ విద్యుత్ కేంద్రాలున్నాయి. మన దేశ విద్యుత్ అవసరాలలో సగం ఇవే తీరుస్తున్నాయి. ఇప్పుడు బొగ్గుకు కటకట. 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రభుత్వ రంగానికి చెందిన ఎన్టీపీసీలో బొగ్గు నిల్వలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్నాయి. మన దేశానికి అవసరమైన విద్యుత్తులో 15% విద్యుత్ ఒక్క ఎన్టీపీసీ ద్వారానే ఉత్పత్తి అవుతోంది. అవి తరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే భారీగా తగ్గిపోయాయి కోల్ రిజర్వ్స్. కొంతకాలమైన బొగ్గు కొరత రాకుండా చూసుకోవాలంటే కోల్ ఇండియాను సమర్థవంత సంస్థగా తీర్చిదిద్దితే కొంతవరకు విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కొచ్చన్న అభిప్రాయాలున్నాయి.
యూపీఏ హయాంలో అడ్డగోలు కేటాయింపులతో దేశం 10 లక్షల కోట్లు నష్టపోయిందన్న విమర్శలున్నాయి. అసలే బొగ్గు సహజ వనరు, దాన్నే ఇష్టారాజ్యంగా పనిచేస్తే ఎలా? భవిష్యత్తులో బొగ్గు నిల్వలు కనుమరుగవడం ఖాయం. ఈలోపే ఆల్టర్నేట్ ఆలోచించడం బెటర్ అన్నది నిపుణుల సూచన. బొగ్గు తర్వాత అత్యధికంగా ఆధారపడేది హైడల్ పవర్ పైనే. కానీ పెరుగుతున్న జనాభాకు సాగునీటి అవసరాలకే నీళ్లు సరిపోవట్లేదు. ఓవైపు కలసిరాని కాలం, మరోవైపు వాతావరణంలో మార్పులు. దాంతో ఎడారిగా మారుతున్న భూభాగం అంతకంతకు పెరుగుతోంది. విద్యుత్ కోసం నీళ్ల మీద ఆధారపడే పరిస్థితి లేదు. మరెలా? బొగ్గు నిల్వలు తరిగిపోతున్నాయి, నీళ్లు దొరకట్లేదు. ఇక చీకట్లేనా? హైడల్ పవర్ శ్రీశైలం, నాగార్జునసాగర్, అప్పర్ లోయర్ సీలేరు, మచ్కండ్, డొంకరాయి, హంపి డ్యాం, పెన్నా హోబిలం లాంటి వాటర్ ప్రాజెక్టులతో హైడల్ పవర్ ను తయారు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైడల్ పవర్ 1700 మెగావాట్లకు పైగా ఉత్పత్తి జరిగేది. కానీ విద్యుత్ ఉత్పత్తి కోసం నీటి నిల్వల్ని వాడుకోవాల్సిన పరిస్థితి. మొన్నటికి మొన్న విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని మొదలుపెట్టింది. దానిపై తెలుగు రాష్ట్రాల్లో చెలరేగిన వివాదం అంతా ఇంతా కాదు. ఏదైతేనేం సాగునీటికి ప్రాధాన్యం పెరిగింది. పెరిగిన జనాభాకు తోడు నీటి అవసరాలు ఎక్కువవుతున్నాయి. దానికి తోడు నీటి కరువు పీడిస్తోంది. వాతావరణంలో మార్పుల కారణంగా సరైన వర్షాలు లేవు. దానికి తోడు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఏదైతేనేం హైడల్ పవర్ మీద ఆధారపడే పరిస్థితులు ఇప్పుడు ఎంత మాత్రం లేవు. థర్మల్, హైడల్ పవర్ కు బదులు ప్రత్యామ్నాయాల్ని ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికీ సోలార్ పవర్ పై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సోలార్ పవర్ పై మోజు పెరుగుతోంది. అయితే దీనికి కాస్ట్ ఎక్కువవడంతో జనం నుంచి పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. దీనికి తోడు సోలార్ పవర్ జనరేషన్ కు పెద్ద ఎత్తున భూములు కావాల్సి రావడం మైనస్. ఇళ్లు, పార్కులు, అపార్ట్మెంట్ లాంటి వాటిపై సోలార్ ప్యానెల్స్ తో ఉత్పత్తి చేసినా దాంతో కొన్ని అవసరాలు మాత్రమే తీరే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఉండే విద్యుత్ డిమాండ్ ను తీర్చాలంటే 100 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. విండ్ పవర్ పైన ఆధారపడొచ్చు. కానీ గాలులు తీవ్రంగా వీచే తీర ప్రాంతాలు, ఎడారులు తప్ప మామూలు ప్రదేశాలు విండ్ పవర్ కు అనుకూలం కాదు. పైగా దీనికి కాస్ట్ ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతున్న విండ్ పవర్ కేవలం 2 మెగావాట్లు మాత్రమే. వీటితో పాటు గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లున్నా వాటిపై వివాదాలున్నాయి. విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే గ్యాస్ ఉత్పత్తి కావటం లేదు. పైగా వంట గ్యాస్, వాహనాల కోసం వాడే గ్యాస్ కు డిమాండ్ పెరిగింది. పవర్ జనరేషన్ కు గ్యాస్ కేటాయింపులు అంతంత మాత్రమే. దీంతో పాటు ఆయిల్ తో తయారు చేసే అవకాశం ఉన్న దేశ అవసరాలకే భారీ ఎత్తున ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇక విద్యుత్ అవసరాలకు పెట్రో ఉత్పత్తుల్ని వాడితే అంతే సంగతులు. అసలు కరెంట్ అకౌంట్ లోటు పీకల్లోతు కష్టాల్లో ఉన్న దేశానికి ఇది అదనపు భారం. ఏదైతేనేం బొగ్గు, నీళ్లతో హైడల్, థర్మల్ పవర్ ఉత్పత్తి చేసినంతగా మిగతా వాటితో ఉత్పత్తి సాధ్యం కాదు. సోలార్, విండ్, గ్యాస్ ప్రత్యామ్నాయంగా ఉన్నా ఇవి ఖర్చుతో కూడుకున్నవి. నిర్వహణ వ్యయం కూడా ఎక్కువే. అందుకే వీటిపై ఎక్కువగా ఆధారపడట్లేదు చాలా దేశాలు. సంప్రదాయ ఇంధన వనరులు తరిగిపోతున్నాయి. ప్రత్యామ్నాయాలు ఆలోచించుకోకపోతే చీకట్లు తప్పవు. అసలే పవర్ ప్రపంచానికి ఊపిరిగా మారింది. అసలు ఆల్టర్నేట్ పవర్ సోర్సెస్ ఉన్నాయా? ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలేంటి? వాటితో ప్రపంచం అవసరాలు తీరుతాయా? సోలార్ పవర్ ప్రపంచ దేశాలన్నింటికీ సూర్యకిరణాలే ఇప్పుడు ఆశాకిరణాలు. ఖర్చు ఎక్కువైనా సరే సోలార్ పవర్ పైనే ఆధారపడుతున్నాయి చాలా దేశాలు. గుజరాత్ ఫార్ములాతో మన దేశంలోనూ సోలార్ పవర్ పై ఆసక్తి పెరిగింది. అయితే చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేకపోవటం, బ్యాంకులు సబ్సిడీలు ఇవ్వకపోవడంతో ఉత్పత్తి పెద్దగా జరగట్లేదు. అయితే విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు 2 తెలుగు రాష్ట్రాలు సోలార్ పవర్ నే నమ్ముకున్నాయి. గుట్ట ఉపరితలంలో ఫ్లాటెడ్ ఏరియా కనుక ఉన్నట్టయితే సోలార్ పవర్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ల్యాండ్ అనేది మనం వేస్ట్ చేయడానికి లేదు. భగవంతుడు ఇచ్చిన అపురూపమైన సంపద కాబట్టి ఉన్న భూమిని ఒక్కొక్క ఇంచు కూడా ఎట్లా వాడుకోవాలని మనం ప్లానింగ్ చేసుకోవాలి. కాబట్టి అది ఎందుకు పనికిరాదనే అభిప్రాయాలు మనం ఉండద్దు. ప్రతి ఇంచు కూడా పనికి వస్తుంది. ఏ ఇంచును ఎట్లా వాడుకోవాలని మనం ముందు ప్లాన్ చేసుకుంటాం. ఏ ఇంచు భూమిని ఎట్లా వాడుకోవాలి రాష్ట్ర అభివృద్ధికి అనేది మనం ప్లాన్ చేసుకోవడం తప్ప భూమి పనికిరాదు అనేది ఉండదు. కాబట్టి ఇమీడియట్గా పనికొచ్చేది, కొంచెం కష్టపడి కొద్దిగా డెవలప్ చేస్తే పనికొచ్చేది, ఇంకా కొద్దిగా కష్టపడితే పనికొచ్చేది. మొత్తమే అట్లా పనికిరాదు అనుకుంటే గుట్టల మాదిరిగా హిల్లక్స్ మాదిరిగా ఉంటే దాని రూఫ్ టాప్ ఎట్లా ఉంది, సోలార్ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉందా అనేది కూడా మీరు ఎగ్జామిన్ చేయాలి. ఇప్పటికే తెలంగాణలో షాద్నగర్ లో, ఆంధ్రప్రదేశ్ లో అనంతపూర్ లో సోలార్ పవర్ జనరేషన్ మొదలైంది. ఇక ముందు పెద్ద ఎత్తున దీన్ని ఎంకరేజ్ చేసేందుకు 2 ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. అసలే థర్మల్, గ్యాస్, ఆయిల్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తితో
పెద్ద ఎత్తున కార్బన్ డయాక్సైడ్ వెలువడుతోంది. దాంతో పర్యావరణంపైన ప్రభావం పడుతోంది. అందుకే స్వచ్ఛమైన పర్యావరణ హితమైన పరిజ్ఞానాన్ని పెంపొందించడమే లక్ష్యంగా సోలార్ థర్మల్ పవర్ తెరపైకొచ్చింది. ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్ తో ప్రత్యామ్నాయాల కోసం ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. సౌర, నీటి ఆవిరి శక్తి సమ్మిళితమే సోలార్ థర్మల్ పవర్. ఇందులో ప్రధాన పాత్ర సౌర శక్తిదే. సూర్యుడి నుంచి శక్తి గ్రహించేందుకు ఓ పెద్ద స్థాయి డిష్ ను అమరుస్తారు. ఒక్కో డిష్ 60 చదరపు మీటర్ల వ్యాసంలో ఉంటుంది. వీటికి నిర్దిష్టమైన వంపుతో తయారు చేసిన 760 అద్దాలు అమరుస్తారు. ఈ మొత్తం సిస్టమ్ ను పారాబోలిక్ రిఫ్లెక్టర్ అంటారు. 60 చదరపు మీటర్ల వ్యాసంలోని రిఫ్లెక్టర్ పై పడిన సూర్యకాంతి కేవలం 30 సెంటీమీటర్ల వ్యాసంలో కేంద్రీకృతమవుతుంది. అంటే భూతద్దం తరహాలో సూర్యకిరణాల్ని సెంట్రలైజ్ చేస్తుంది. ఇది గరిష్టంగా 1400 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను సృష్టిస్తుంది. ఈ శక్తి డిష్ ఎదురుగా ఉన్న రిసీవర్ కు వెళ్తుంది. రిసీవర్ లోకి పైపు ద్వారా సరఫరా అయ్యే నీరు ఆ వేడికి ఆవిరవుతుంది. ఆ ఆవిరి శక్తితోనే టర్బైన్ తిరుగుతుంది. ఈ యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మారి పవర్ జనరేట్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇదే సోలార్ థర్మల్ పవర్. కూలింగ్ టవర్, కండెన్సర్, జనరేటర్ లాంటి సాధారణ థర్మల్ పవర్ లో ఉండే వ్యవస్థలన్నీ దీనిలో ఉంటాయి. సోలార్ థర్మల్ విద్యుత్తో 2 ఉపయోగాలు. సోలార్ పవర్ తయారీకి ఫోటో వోల్టాయిక్ ప్యానెల్స్ ను అమర్చాల్సి ఉంటుంది. ఆ ప్లాంట్ కు ఉపయోగించిన భూమి వ్యవసాయానికి పనికిరాదు. కానీ సోలార్ థర్మల్ పవర్ తో భూమి నిరుపయోగంగా మారదు. ఎక్కువ ఎత్తులో పారాబోలిక్ రిఫ్లెక్టర్స్, డిష్లు, రిసీవర్లను ఏర్పాటు చేస్తారు. సో వ్యవసాయానికి ఇబ్బంది ఉండదు. పైగా దీనికోసం వాడే వాటర్ ని మళ్లీ ఉపయోగించే అవకాశం ఉంది. వాటర్ వేస్టేజ్ ఉండదన్నమాట. దీనివల్ల నీటికి, భూమికి రెండింటికి సమస్య రాదన్నమాట. ప్రపంచంలో పవర్ కు ఇదో సక్సెస్ఫుల్ ఆల్టర్నేటివ్. కాకపోతే కాస్ట్ చాలా ఎక్కువ. అనంతపురం జిల్లాలో రీసెంట్ గా 50 మెగావాట్ల సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. దీంతో పాటు రాజస్థాన్ లోని మౌంట్ అబూలోనూ ఈ తరహా ప్రాజెక్టును స్థాపించారు. వీటితో పాటు బయోమాస్, న్యూక్లియర్, జియో థర్మల్ పవర్ లాంటి వాటిపై ప్రయోగాలు జరుగుతున్నాయి. బయోమాస్ పవర్ జనరేషన్ సక్సెస్ఫుల్ అయినా ఇంకా ఆదరణ పొందలేదు. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలు సూర్యరశ్మిని అందుకొని బయోమాస్ ను తయారు చేసుకుంటాయి. ఇది వివిధ దశల్లో, వివిధ రూపాల్లో శక్తి స్థావరాలుగా మారినా పనికొస్తుంది. పశువుల దాణా, పేడ, వ్యవసాయ వ్యర్థాలు లాంటి వాటితో బయోమాస్ ఉత్పత్తి అవుతుంది. భారతదేశంలో వ్యవసాయ, అరణ్య అవశేషాలన్నీ కలిసి ఏటా 120 నుంచి 150 మిలియన్ మెట్రిక్ టన్నుల బయోమాస్ ఉత్పత్తి అవుతోంది. దీన్ని సక్రమంగా వినియోగిస్తే 16,000 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుందన్న అంచనాలున్నాయి. ఇక అటమిక్ పవర్ పైన ఆసక్తి పెరుగుతోంది. కాకపోతే దీనికి భారీగా యురేనియం నిల్వలు అవసరం. పైగా ప్రమాదం జరిగితే ఆస్తి, ప్రాణ నష్టం భారీగా ఉంటుంది. జపాన్లోని ఫుకుషియా రియాక్టర్ ప్రమాదమే దీనికి ఉదాహరణ. రీసెంట్ గా మన దేశంలో తమిళనాడు కూడంకలంలో అణు రియాక్టర్ కు అనుమతించిన స్థానికుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ప్రపంచాన్ని పవర్ ట్రబుల్స్ వెంటాడుతున్నాయి. సంప్రదాయ ఇంధన వనరులు ఆవిరవుతుండటంతో కొత్త ఆవిష్కరణలు తెరపైకి వస్తున్నాయి. మరికొన్ని వాటిపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఏదైతేనేం ప్రపంచాన్ని పవర్ శాసిస్తోంది. అందుకే ఆల్టర్నేట్ పవర్ సోర్సెస్ పై దృష్టి సారించాల్సిన టైం వచ్చింది. ఇది V6 స్పాట్లైట్.